క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. సన్నగా క్యాబేజ్ కట్ చేసేసుకొని అందులో కార్న్‌ఫ్లోర్, శనగపిండి, బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకొని వాటర్ ఏం అవసరం లేదు. అలాగే సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక వీటన్నిటిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది. ఇలాగ వన్ సైడ్ ఫ్రై అయినాక టర్న్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవడమే అండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసుకుంటే వేడి వేడిగా క్యాబేజ్ పకోడీ రెడీ అయినట్టే.